మంత్రి పొన్నం ప్రభాకర్ సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై చేసిన వ్యాఖ్యలు దుమారం చల్లబడింది. ఈ అంశం కాంగ్రెస్ పార్టీలో పెను దుమారం లేపిన విషయం తెలిసిందే. కాగా ఈ వివాదంపై కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పడంతో సమస్య ఓ కొలిక్కి వచ్చింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇరుపక్షాల్ని ఒప్పించి సమస్యకి ఓ పరిష్కారం చూపారు. హైదరాబాద్ లో జరిగిన ఓ మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా ఇట్టి అంశాన్ని సీరియస్ గా తీసుకున్న అడ్లూరి లక్ష్మణ్ 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పటికే పలు దళిత సంఘాలు మంత్రి పొన్నం ప్రభాకర్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఈలోగా అధిష్టానం జోక్యం చేసుకుని మంత్రులు పొన్నం, అడ్లూరిలని హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ కు పిలిపించుకున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇరువురు మంత్రుల్ని తన ఇంటికి పిలిపించుకోగా మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ ను క్షమించాలని కోరారు. ఇంతటితో ఈ అంశం సద్దుమణిగింది. ఇరువురు మంత్రులతో పాటు టీపీసీసీ చీఫ్ బ్రేక్ఫాస్ట్ చేశారు. మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడారని చెప్పేసి మీకు సంబంధించి మీరు మాట్లాడడం జరిగింది. కానీ ఆయన మాత్రం నేను మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడలేదు, ఆయన నాకు సోదరు సమానులు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఒకవేళ మీరు బాధపడితే మాత్రం చింతిస్తున్నాను. మీరు బాధపడితే చింతించాల్సినంత అవసరం ఆయనకు లేదు. ఆయన మాట్లాడిన మాట ఎంటైర్ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలు చూసినారు. మీడియా మిత్రుల సాక్ష్యం. భారతదేశంలో ఇవాళ జ్యుడిషియల్ పరంగా మీడియాలో ఎంత శక్తివంతమైంది. ఆ శక్తివంతమైన మీడియా మిత్రుల యొక్క సమక్షంలో పడితే, మీడియా సమావేశం సమక్షంలో పడి కెమెరాల ముందు మాట్లాడినటువంటి మాటకు ఇక ఆ మాటను నేను పొరపాట్ల మాట్లాడినన్న మాట అనాల్సిన పోయి ఇక ఆయన చింతిస్తుంటే నేను బాధపడుతున్నా అంటే ఆయన విజ్ఞత గురిపెడతాను. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనకు సోదరుల వంటి వారని పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో తమకి 30 సంవత్సరాలుగా ఉన్న స్నేహబంధం రాజకీయాలకి మించిందినని చెప్పారు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం, పరస్పర గౌరవం ఎప్పుడూ అలాగే కొనసాగుతుందని, ఎవరూ విడదీయరాదని చెప్పారు. రాజకీయ దురుద్దేశంతో కొంతమంది తన వ్యాఖ్యల్ని వక్రీకరించి వాస్తవాన్ని భిన్నంగా ప్రచారం చేశారని మండిపడ్డారు. దీంతో ఏర్పడిన అపార్థాల వల్ల అన్నలాంటి వాడైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మనసు నొచ్చుకుందని తెలిసి బాధ కలిగిందంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. జరిగినటువంటి ఒక అపోహ వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు. నాకు అటువంటి ఆ ఒరవడిలో నేను పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు. కాబట్టి నేను తప్పకుండా ఈరోజు తెలంగాణలో కానీ దేశంలో రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో వ్యక్తిగతమైన అంశాలన్నీ పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి జరిగే దాని లోపల ఒక బలహీన వర్గాల బిడ్డగా ఈ రోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఏదైతే 42% రిజర్వేషన్ పోరాటం జరుగుతుందో సామాజిక న్యాయం, నిన్న ఉదాహరణకు బీజేపీ అధ్యక్షుడు కూడా